సార్ మీరు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని మీకు సపోర్ట్‌గా ఉంటామని ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కష్టాల్లో ఉండడం అనేది తప్పదు. నేను చాలా సుఖంగా ఉన్నా. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2 వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? నేను వైసీపీ పార్టీ కాదు. నేను జగన్ గారి మీద నాకున్న ఒక ఇంప్రెషన్తో నాకు సినిమా తీశాను. నాకు వైసీపీకి సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కష్టాల్లో ఉండడం అనేది తప్పదు. నేను చాలా సుఖంగా ఉన్నా. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2 వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? నేను వైసీపీ పార్టీ కాదు. నేను జగన్ గారి మీద నాకున్న ఒక ఇంప్రెషన్తో నాకు సినిమా తీశాను. నాకు వైసీపీకి సంబంధమే లేదు. గత వారం రోజులుగా మీ మీద వరుస కేసులు పెడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొనేది లేదండి. అది ఎలా ఎదుర్కోవటం అంటే లా ప్రకారం వెళ్తాం కదా. ఏమని చెప్పారో వరుస కేసులు అంటే వేరే వేరే చోట్ల సేమ్ కేసు పెడుతున్నారు. వరుస కేసులు కాదు. సార్ ఈ కేసులను కూడా మీరు థ్రిల్లింగ్ ఎంజాయ్ చేశారా? అంటే నేను లైఫ్లో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. సార్ నెక్స్ట్ మీ మీద ఇట్లా వరుస కేసులు పెడితే ఎలా తీసుకుంటారు? అంటే అది నేను చెప్పాను కదా, లా ప్రకారమే కదా. ఎవరు ఏ కేసు అయినా కూడా ఎవడైనా లా ప్రకారమే తీసుకుంటాడు. వేరే విధంగా తీసుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. సార్ మీరు ఏం చేయకపోయినా కూడా మీరు పారిపోయారని కొన్ని మీడియా సంస్థలు కొంతమంది ప్రచారం చేశారు. వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకున్నారు? అంటే నాకు టైం ఉంటుందా లేదా అని పర్సూ చేయడానికి అని ఆలోచిస్తాను. ఎందుకంటే నేను నా పనులన్నీ వదిలేసి వాళ్ళ కేసులు వీళ్ళ కేసు అని వెళ్తాము. అంటే మీరు ఇలా వదిలేసి ఇంకా ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కదా సార్ భవిష్యత్తులో? అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నా, లైవ్లకి వెళ్తున్నా, ఇక్కడ ప్రెస్ మీద పెడుతున్నా. ఇప్పుడు కూడా నేను పారిపోయాను. ఇంకా అంటే ఇంకేం లేదు. సార్ మీరు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని మీకు సపోర్ట్‌గా ఉంటామని ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కష్టాల్లో ఉండడం అనేది తప్పదు. నేను చాలా సుఖంగా ఉన్నా. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2 వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? నేను వైసీపీ పార్టీ కాదు. నేను జగన్ గారి మీద నాకున్న ఒక ఇంప్రెషన్తో నాకు సినిమా తీశాను. నాకు వైసీపీకి సంబంధమే లేదు.